పాదయాత్ర చేయడము, గోలోక బృందావనం ఇంట్లో ప్రతి ఇంట్లో కీర్తన జరగాలని, హౌస్ ప్రోగ్రామ్స్, ప్రతిరోజు 12 ప్రతిరోజు మంగళారతికి, గౌరారతికి అటెండ్ అయ్యేటట్లు, భాగవతం క్లాస్కి అటెండ్ అయ్యేటట్లు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నారు కదా. అన్ని రకాల సేవల్లో, పుస్తక వితరణలో అన్నిట్లో నియుక్తం చేయడము. ఇంకా 12 అవర్స్, 24 అవర్స్ కీర్తన్స్, ఇట్లా ప్రతిదీ కృష్ణైక శరణ్యం, కృష్ణుని నామం మీద సంపూర్ణంగా ఆధారపడేటట్లు ఇలా మనకి అన్ని సౌభాగ్యం ఇస్తున్నారు. ఆచార్యులకు ప్రీతి కలిగిస్తున్నారు కాబట్టి వారు రాధాకృష్ణులకు అత్యంత ప్రీతిపాత్రులు. అటువంటి శ్రీ గురుదేవుని పాద పద్మములకు నా గౌరవపూర్వక ప్రణామాలు. హరిగో అర్థమైందా ఈ విషయం? ఏదైనా డౌట్లు ఉంటే అడగండి. హరే కృష్ణ, అర్థమైంది మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ మీనింగ్. అంటే కొంచెం వేరే రకంగా అర్థం చేసుకుంటారు కదా, దీనికి ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా ఇచ్చారు మాతాజీ. ఇదే మాతాజీ ఇప్పుడు ఆ స్థితి మనం అర్థం చేసుకోలేం కాబట్టి అక్కడ దివ్య ప్రేమ, ఇక్కడ అందరు కామంగా పొరపాటుతారు ఇక్కడ కాదు. శ్రీ రాధాకృష్ణుల మాధుర్య లీలల పరిపూర్ణతకు అన్నప్పుడు అక్కడ వేరే రకంగా వస్తుంది కదా మాతాజీ. దీన్ని ఎక్స్ప్లెయిన్ చాలా బాగా చేస్తారు మాతాజీ. ఈ ఈ కృష్ణ ప్రేమను అందరికి పంచడమే, అందులో సహాయం చేయడమే అసలైన సేవ మాతాజీ. అది మేము నిధివనంకి వెళ్ళినప్పుడు కూడా 22లో కార్తీక మాసంలో వెళ్ళినాము భక్తులతో కలిసి. అక్కడ కూడా మనం ఎవరైతే హరే కృష్ణ మహామంత్ర కీర్తన నృత్యంలో పాల్గొంటారో వాళ్ళు రాసనృత్యంలో పాల్గొన్నవారే అని నిధివనంలో కీర్తన చేశారు మాతాజీ. అదే మనం భగవంతునితో రాసనృత్యంలో పాల్గొనడం అంటే అదే అని అభిన్నం దానికి. అదే ఇంకోటి కూడా చెప్పారు మాతాజీ. ఈరోజు మనకి రసాలు చెప్పారు కదా, మాధుర్య రసము, సాఖ్య రసము, అవి వాటిల్లో మనము కృష్ణ భగవానునికి ఎప్పుడైతే మనం సేవ ఎక్కువ చేయగలుగుతామో, అంటే ఆయన నుంచి మనం సేవ పొందుతా ఉన్నాము, మనము కృతజ్ఞతగా ఆయనకి ఎక్కువ సేవ ఎలా చేయగలము అనే దానికి ఈ రసాలు ఏవైతే ఉన్నారో, సాఖ్య మాధుర్య రసాలు, అవి వాడడం, అవి ఆ రసాలను గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాతాజీ. ఎవరు నాకు గుర్తులేదు కానీ చాలా బాగా చెప్పినారు మాతాజీ.